కామధేనువును పితుకగల కోరికలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువును పితుకగల కోరికలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామించి నీ బంటనట గమినిను దలచితిని కామించి నీ బంటనట గమినిను దలచితిని ఏమి మాకు గడవయ్యా ఇందిరారమణ. ఏది మాకు గడవయ్యా ఇందిరారమణ. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్పా తరవే గురవే నమః. కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా. సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని పైపాదంలో బోధిస్తూ సా కాశీ విదిత, అట్టి ఆ బ్రహ్మమును విదిత తెలుసుకొనవలసి ఉంటుంది. అందరూ కూడా స్వరూప భావన పొందవలసి ఉంటుంది. తేన ప్రాప్తాహి కాశిక. ఆ విధముగా ఎవరైతే విదిత తెలుసుకుంటారో తేన వారి చేత ప్రాప్తింపబడుతుంది బ్రహ్మానుభవము. అంగములోపలను కుండలి సంగము దాపునను. కుండలి అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. కుండలిని శక్తి యోగతత్వంలో ప్రధానంగా బోధించే అంశము. ఈ కుండలిని అనేటువంటి యోగాన్ని గురించి స్వామివారు కూడా చాలా సందర్భాలలో చెప్పిన విషయం ఉన్నది. దీని విషయంలో మరి ఇతర శాస్త్రకారులు మహాత్ములు చెప్పే మాట, మూలాధారమునందు ఆ కుండలిని శక్తి అనేది ఉంటుంది. కుండలిని అంటే పాము, కుండలి అంటే పాము, కుండలిని అన్నారు కాబట్టి ఆడపాము అని చెప్పని అన్నారు. మగపాము ఆడపాములు రెండు రకాలు ఉంటాయి ఎట్టుకుంటా. కుండలిని నీ అన్నప్పుడు ఈకారాంతం కాబట్టి ఆడపాము. అది మూలాధారమునందు చుట్టుకొని ఉన్నది, అది నిద్రిస్తూ ఉన్నది కనుక యోగము ద్వారా దాన్ని మేలుగొలిపి ఊర్ధ్వం వైపు తీసుకురావాలి అనే మాటలు వినబడతా ఉన్నాయి. మూలాధారం అంటే ఏమిటి తెలిస్తే మనకి ఆ మూలాధారం ముందు చుట్టుకుని ఉన్నటువంటి అంశం అయితే తెలిసే అవకాశం ఉంటుంది. కనుక మూలాధారము అని అన్నప్పుడు అది చాలామంది కూడా అట్లుగా ఉన్న గుదస్థానంబున పాయుస్థానం అక్కడ మూలాధారం అనేటువంటిది ఉందని, అందు వినాయకునకు 6 నూర్లు ఆ పాయుస్థలములో గుదస్థలములో అక్కడ మూలాధారం ఉన్నది. దానికి అధిపతిగా వినాయక స్వామి ఉన్నారని చెప్పనే మాట. ఇది కొంత స్వామివారి భాషలో ఆక్షేపణ కూడా లేవదీయటం జరిగింది. మరి కింద ఏమిటాయా అది పాయస్థలము మలద్వారము, ఆ స్థలంలో మూలాధారం ఏమిటి అన్నటువంటి ఒక విమర్శనాత్మక అంశము. అయితే చాలామంది అక్కడే భావిస్తూ ఉన్న విధానం, మీకు ఫోటోలు చూస్తే కూడా ఆ పటంలో ఒక వ్యక్తి కూర్చుని ఉంటే మరి కింద నుంచి పైదాకా ఆ చక్రాలు వేసి చూపిస్తారు. కనుక పాయుస్థలం మలద్వారం కాడ మూలాధారము, లింగమునందు స్వాధిష్టాన చక్రము, నాభియందు మణిపూరకము, వచ్చే స్థలంలో అనాహతము, విశుద్ధమునందు
మన కంఠమునందు విశుద్ధ చక్రము, భృగుటి మధ్య స్థలములో ఆజ్ఞా చక్రము, పైన నడినెత్తిన సహస్రారం, అక్కడ బ్రహ్మరంధ్రం అని సహస్రారం అని ఇట్లా మనకి చూపిస్తూ ఉంటారు. దాని మీద ఒక విశ్లేషణాత్మక అంశాన్ని కూడా స్వామి లేవదీశారు. అనగా అందరూ కూడా కేవలం అట్లా ఉన్నాయనేటువంటి విషయం ఒక ముద్రలుగా చెప్పేదే తప్ప వివరణాత్మక అంశం మనకు దాని ఎందుకు రావటం లేదు. దాన్ని స్వామివారు మంచిగా అందించారు. మూలాధారము అనగా మూలము ప్లస్ ఆధారము, దేనికి ఏది మూలము, దేనికి ఏది ఆధారము అని చెప్పి అన్నప్పుడు మరి నన్ను కూడా ఈ విషయం మీద ప్రస్తావించుకుంటూ మరొక సాధనాంశం వైపు ప్రయాణం చేశాము. అదంతా ఈశ్వరానుగ్రహంగా మీరు భావించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని అంశాలు అది అనూహ్యముగా వచ్చేటువంటి యొక్క అంశాలు ఆ సందర్భంలో పోయినప్పుడు అట్లాగా ఈశ్వరుడు అంశం నడుపుతాడు. కాబట్టి పలికెడిది భాగవతమట పలికించువాడు రామభద్రుండని పోతన చెప్పినట్లుగా పలికెడివాడు పలుకుతూ ఉంటే పలికించేడివాడు లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు అది ఏ వైపు ఒకసారి తీసుకెళ్తా ఉంటాడు. ఆ వచ్చిన అంశాన్ని శ్రోతలు ఈశ్వర ప్రసాదముగా భావించుకోవాల్సి ఉంటుంది అంతే. ఎందుకంటే అవి మీకు గ్రంథాల్లో ఎక్కడ లభించేవి కావు, ఎక్కడ మీకు ఉపన్యాసాల్లో కూడా లభ్యమయ్యే అంశాలు కావు. ఇది కేవలం యోగతత్వమునందు చేరి ఉన్నటువంటి యొక్క అంశం కాబట్టి ఈశ్వరుడు పలికిస్తేనే వచ్చే అంశం ఇదంతా. సరే, కనుక గోళకాత్మికమై ఉన్న స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం అని చెప్పుకున్నాము. గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహానికి శ్వాస అనేది మూలం. అది ఉచ్ఛ్వాస నిశ్వాసలాగా రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి అహర్నిశలు క్షణకాలం కూడా ఆగటానికి వీలు లేకుండా సంచారం జరుగుతున్నటువంటి ఆ శ్వాస అనేటువంటిది స్థూలదేహానికి మూలము అన్నారు. మూలము ప్లస్ ఆధారం అన్నారు కాబట్టి మూలము అనేటువంటి విషయం మరి స్థూలదేహానికి శ్వాస మూలము అన్నారు. మరి ఆధారం అనేటువంటిది సూక్ష్మదేహాంశంలో వస్తుంది. కాబట్టి మూలము అనేటువంటి మాటలో చాలా గొప్ప అర్థం చేరి ఉన్నది. అన్ని విధాల శరీరాన్ని కాపాడేటువంటి విధానముగా, ఒక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి విధానముగా ఈ శ్వాస పనిచేస్తూ ఉన్నది. నిన్న కూడా మనం ఒక విషయాన్ని ప్రస్తావించుకుంటూ శ్వాసలు ఆపటం ప్రాణాయామం అనే విధానంలో చాలామంది ధ్యానం అనే విధానములో ప్రాణాలని ఆపుతారు. దాన్ని ప్రాణాయామం అని చెప్పి అన్నారు. ఈ ప్రాణాయామ ప్రక్రియ అనేటువంటిది కూడా మన పతంజలి అష్టాంగ ప్రక్రియలో ఇస్తాడు. యమ నియమ ఆసన ప్రాణాయామ అంటారు. యమ నియమ ఆసన ప్రాణాయామ అనబడేటువంటి వాట్లను బాహ్యాంగములు అన్నారు. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేది అంతరాంగములు అని పేరు పెట్టారు. బాహ్యాంగములు, అంతరాంగములు. దాని విషయం మీకు ప్రస్తావించబోయే ముందు శరీరములో ఒక ప్రతిష్టాత్మకముగా శ్వాస అనేటువంటిది గమనం కలిగి అన్ని విధాల ఈ దేహాన్ని కాపాడేటువంటిదిగా ఉన్నది. ఎందుకంటే శ్వాస లేకపోతే శరీరం ఏమైపోతుందో అనే విషయం అందరికీ తెలిసిందే. శ్వాస కనుక లేకపోతే ఆ శరీర పరిస్థితి అది అందరికీ కూడా తెలిసిన అంశమే. అనుక్షణం మార్పులు చెందుతూ ఉంటుంది. అది చాలా మరి ప్రమాద స్థితికి కూడా వెళ్ళిపోతుంది. అట్లాగే కనుక పెట్టి కూర్చున్నారు అంటే దానివల్ల ఎంతో ప్రమాద స్థితి వచ్చేస్తుంది. చుట్టుపక్కల ఎవరో కూడా దరిదాపుల్లో ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి అసూలు పోగానే దూర ప్రాంతాల వాళ్ళు రావాల్సి వస్తే వాళ్ళు వచ్చిన దాకా దాన్ని ఒక ఐసు బాక్స్లో పెట్టేస్తారు. ఎందుకంటే లోన సూక్ష్మ క్రిమి
అభివృద్ధి కాకుండా ఉండటానికి, దానివల్ల చుట్టుపక్కల వ్యాప్తి కాకుండా ఉండటానికి అట్లా చేస్తారు. అంటే ఏంటి, శరీరాన్ని ఈ శ్వాస అనేది ఎంత ప్రతిష్టాత్మకముగా పకడ్బందీగా దేహాన్ని కాపాడేటువంటి విషయంలో ఎంత నిమగ్నం అయ్యిందో అనే విషయం మనం దీని ద్వారా గమనించవచ్చు. ఒక్కరోజు కనుక శ్వాస లేకపోతే ఆ శరీరంలో మార్పులు శరవేగంగా వచ్చేస్తాయి. అంటే 2 రోజులు 3 రోజులు కనుక ఉండాల్సి వచ్చిందా అంటే అది ఏదో ప్రత్యామ్నాయం మీద ఉంచాలే తప్ప అది లేకుండా కనుక పెట్టినట్లయితే చాలా ప్రమాద పరిస్థితి వచ్చేస్తుంది. అంత ప్రమాద పరిస్థితిగా చేరి ఉన్నటువంటి శరీరాన్ని ఎంత బాగా దేహాన్ని శ్వాస కాపాడుతుందనేది మనం గమనించవచ్చు, ప్రత్యక్షంగా గమనించవచ్చు. కాబట్టి ఆ ప్రకారముగా ఆ శ్వాస అనేటువంటిది మరి రోజు మొత్తం మీద 21,600 శ్వాసలుగానే అన్నారు. అట్లా సంచారం చేస్తూ ఒక ప్రాణశక్తిగా, మహత్తర శక్తిగా శరీరమునందు ఉన్నటువంటిది. ఆ మహత్తర శక్తి మరి ఈ యొక్క ఇంతటి దేహాన్ని కూడా అవలీలగా ధరించి వ్యవహరింపజేస్తూ ఉన్నది. ఈ శరీరం అంతటినీ కూడా ఒక్కసారిగా దాన్ని లేవదీయగలిగే శక్తి శ్వాసకు ఉన్నది. ఆ ప్రకారముగా సంచరించేటువంటి ఆ శ్వాస మరి దశావతారములు, ఎట్లయితే శ్రీమన్నారాయణుడు ఈ లోకాన్ని రక్షించటానికి దశావతారములు ఎత్తి సమస్త లోకాలను కాపాడే విధానముగా శ్రీ మహావిష్ణువు ఉన్నట్లుగా ఈ శ్వాస అనేది కూడా దశావతారములుగా అది మరి ధరించి, అవతారాలు ధరించి ఈ దేహం అనేటువంటి యొక్క విశ్వదేహాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దశవిధ వాయువులు అన్నారు. దశవిధ వాయువులుగా వేయింపబడి శరీరాన్ని కాపాడుతూ ఉన్న విధానం గనుక మరి ఈ శరీరానికి మూలం శ్వాస అన్నారు. కాబట్టి శరీరంలో అన్ని అవయవములు సమర్థవంతముగా పనిచేయాలంటే ఈ శ్వాస అనేటువంటి యొక్క దాని పాత్ర ఎంత ఉందో మనం చూడవచ్చు. శరీరంలో అన్ని కేవలం మాంసపిండములు ఇవన్నీ నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాయి. నిరంతరంగా పనిచేయటం కారణం ఏంటంటే శ్వాస అనేది నిరంతరంగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి నిరంతరంగా పనిచేసేటువంటి ఈ శ్వాస ప్రాణశక్తి శరీరంలో ఉన్నటువంటి అవయవ సముదాయాలను కూడా నిరంతరంగా పనిచేయించేదిగా ఉందన్నమాట. అలాగా సర్వేశ్వరుడు వాటితో ముడివేసిన అంశం శరీరంలో ఉన్న అవయవాలు దశవిధ విధములుగా విభజింపబడ్డటువంటి ప్రాణవాయువులకు భగవంతుడు ముడివేశాడు. ఆ ముడివేయటం కారణంగానే శరీరంలో అన్ని భాగాలు కూడా పనిచేసే విధానంగా ఉన్నది. కాబట్టి మరి ఆ ప్రకారంగా నిరంతరంగా అనుక్షణము కూడా శ్వాస ఆగే విధానం లేకుండా సంచారం చేస్తూ దేహాన్ని కాపాడే విధానముగా ఉన్నటువంటి శ్వాసని ధ్యానం అనేటువంటి రూపంలో చాలామంది దాన్ని బంధిస్తూ ఉంటారు. అలా బంధించడం అనేటువంటిది మంచిది కాదని చెప్పని అంటారు. ఎందుకంటే ఆ శ్వాస యొక్క చేసేటువంటి పనికి మనం అడ్డుపోయినటువంటి వాళ్ళం అవుతాం. శరీర సంరక్షణయే ప్రధానముగా భావించి అనుక్షణం జాగృతితో శరీరాన్ని పరిరక్షణ చేసే విధానముగా ఉన్న శ్వాసను అడ్డగించటము అది ప్రాణాయామం. అడ్డగించడం అనేటువంటి పని నువ్వు వహించరాదు. ఎందుకంటే ఆ శ్వాస అనేది ఒక ప్రక్రియలో ఉన్నది, సంరక్షణలో ఉన్నది, దేహాన్ని కాపాడే విధానములో ఉన్నది. శరీరంలో ఏ కల్మషములు అనేటువంటి ఉత్పన్నమవుతూ ఉన్నాయో అన్నింటినీ కూడా అనుక్షణం ప్రతి శ్వాసతో తోడిపోస్తూ ఉన్నది. ప్రాణశక్తిగా లోనగపోతూ ఉన్నది, అపానముగా బయటకు వస్తూ ఉన్నది. లోనికి పోయేది ప్రాణం, బయటకు వచ్చేది అపానం అన్నారు. అపానం అంటే ఏమిటి అర్థం? అది మరి శరీరంలో కల్మషాలు మోసుకు వస్తున్నటువంటి శ్వాస అన్నమాట. ఆ శరీరంలో నరనరాలలో అనేక భాగాలలో మరి ఏర్పడుతున్నటువంటి అనారోగ్య సంబంధమై ఉన్నటువంటి కణజాలాన్ని మరి తీసుకొచ్చి బయట పోసే ప్రక్రియగా ఆ శ్వాస ఉండి శరీరాన్ని అనుక్షణం కాపాడుతూ ఉన్నది. మనమేదో పైన నీళ్లు పోసి సబ్బేసి రుద్ది పౌడర్ వేసి ఏదో చేస్తాం.
అది కేవలం పైన చేసేటువంటి యొక్క అందాల కోసంగా చేసే పని. కానీ లోపల ఉన్నటువంటి యొక్క శుభ్రత ఎవరు? పైన వరి కడుగుతూ ఉన్నాం, సబ్బులేస్తూ ఉన్నాం, కానీ లోన కల్మషాలు అవన్నీ కూడా మరి పోవాలని చెప్పానంటే అది శ్వాస అనుక్షణం చేస్తున్నటువంటి పని కాబట్టి తాను చేస్తున్నటువంటి ఆ ప్రక్రియకు మహాయజ్ఞమునకు నువ్వు అడ్డుపామాక అన్న విషయం. కాబట్టి స్వామివారు ఏమన్నారంటే సహజా మనస్క రాజయోగము అన్నారు. సహజముగా ఏర్పడ్డ విధానంలో నీకు ఆరోగ్యం తప్ప ప్రయత్నముగా చేయటం వల్ల దానివల్ల ప్రమాదం వస్తుంది. కనుక శ్వాస చేసేటువంటి యొక్క శుద్ధి క్రియ అడ్డుపడ్డటువంటి వాళ్ళము అవుతాం. ఎంతసేపు నువ్వు శ్వాసను బిగబెడతావో అంతసేపు నీకు లోపల మరి శుద్ధిక్రియ ఆగిపోయే విధానమే ఉంటుంది. కాబట్టి ప్రాణములను ఉగ్గపట్టమాక అని చెప్పేమాట. దాని జోలికి పోమాక, దాని యొక్క క్రియకు ఆటంకం కలిగించమాక, దాని ప్రక్రియను నువ్వు ఆపమాక. అది చేస్తూ ఉన్నది, మంచి పని చేస్తూ ఉన్నది, శరీరాన్ని శుభ్రం చేస్తూ ఉన్నది, దాని పరిరక్షణగా అది వహించి ఉన్నటువంటి దానికి అడ్డుపోమాక. మరి ఆ విధంగా అడ్డుపోకపోతే మా ధ్యానం ఎట్లా కుదురుతుంది, మనస్సు ఎట్లా ఆగుతుంది అన్నటువంటి విధానానికి స్వామి చెప్పింది ఏంటంటే శ్వాస గమనం కలిగి ఉన్నది, వస్తువు పోతూ ఉన్నది. ఆ వస్తువు పోయేటువంటి యొక్క శ్వాసను కేవలం గమనిస్తూ ఉండు చాలు. ఆ గమనిక వల్ల నీకు ధ్యానం అనేటువంటిది ఏర్పడుతుంది. ఊరకున్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ అని ఏమని చెప్పినట్లుగా ఊరక ఉండువాడు, ఊరకం ఉన్నవాడు ఉత్తమ యోగి. ఊరకే ఉండు చాలు, ఏం చేయమాక, దాని క్రియకు అడ్డుపోమాక, దాని గమనాన్ని ఆటంగా కలగజేయమాక. అది మంచి కార్యంలో ఉన్నది, దానికి అడ్డుపోమాక. కాబట్టి నీ మనస్సు అనేది నిశ్చలం కావాలి. కాబట్టి నిశ్చలం కావటం ప్రధానాంశం. శ్వాస ఆపటం కాదు, నువ్వు మనసు నిశ్చలం కావటం. తత్రైకాగ్రం మనఃకృత్వా, మనస్సుని ఏకాగ్రం చేయమన్నారు. సర్వ సంకల్ప సన్యాసి, సంకల్పాలు లేకుండా చేయమన్నారు. అది నువ్వు చేయాల్సిన పని. శ్వాస ఆపటం నీ పని కాదు, మనస్సు అనేటువంటి దాన్ని ఆపే విధానము. అందువల్ల దాన్ని ఆపాలి. కాబట్టి దానికి ఆలంబనం కావాలి. ఏమిటి ఆలంబనము అంటే శ్వాసను గమనించుట అనేది ఆలంబనం. ఎందుకంటే ఈ మనస్సుకి ఆలంబనంగా ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు నేత్రం యొక్క ఆలంబనంతో దృశ్యాల్లో పడుతూ ఉన్నది. శ్రోత్రం యొక్క ఆలంబనంగా పెట్టుకుంటే అది శబ్దములు అనే విషయాల్లో పడుతుంది. ఇట్లా ప్రతి ఇంద్రియానికి ఏదో ఒక విషయం జత అయి ఉన్నది. ఇంద్రియమునందు పెట్టావు అని చెప్పనంటే ఏదో ఒక విషయం అక్కడ ఆస్వాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విషయాల్లోకి పోవటం అవుతుంది. కానీ విషయి బ్రహ్మమును విషయి అంటారు. విషయం కాదు, అది విషయి అని అర్థం. కాబట్టి విషయి అనేటువంటిదిగా చెప్పేటువంటి బ్రహ్మమును గుర్తించాలనేటువంటి విషయంలో దానికి ఏమిటయ్యా అంటే మనస్సు సంకల్పాలు లేకుండా, ఏ విషయాలతో అనుబంధం లేకుండా చేయాలి అన్నప్పుడు కేవలం శ్వాస గమనం ఉంది. కాబట్టి ఆ శ్వాస గమనాన్నే చూస్తూ ఉంటే చాలు. నిన్న మనం ఈ విషయం మీద చెప్పుకున్నాం. కాబట్టి శ్వాస అనేటువంటిది ఆపటం ఈశ్వరుని యొక్క అధీనములో ఉన్నది. మనస్సు అనేది ఆపటం జీవుని యొక్క అధీనములో ఉన్న అంశం. జీవుడు తన పని తాను చేస్తే ఈశ్వరుడు తన పని తాను చేస్తాడనే విషయం నిన్న మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి శ్వాసలు ఆపటం నీ పని కాదు, ఆ శ్వాసను ఆపటం ఈశ్వరుని యొక్క పని. ఎందుకంటే ఆడిస్తుంది ఆయన కాబట్టి, ఆయన చేతిలో ఉన్నది కాబట్టి. కనుక ఆయన ఆపితే మనకు సురక్షితం, మనం ఆపితే అది ప్రమాదదాయకం. కాబట్టి ఎవరు ఆడిస్తూ ఉన్నారో వాళ్ళే ఆపాలి. కనుక ఆడించేది ఈశ్వరుడు కాబట్టి ఆయన దాన్ని ఆ పని ఆయన పూనుకుంటాడు. మనల్ని చేయమంటుంది ఏమిటి శాస్త్రం అంటే మనస్సు విషయం. మనస్సును ఆపుకోవటం నీ పనయ్యా అన్నారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో
బంధాయ విషయాసక్తం నుక్తై నిర్విషయం స్మృతం మన ఏవ మనుష్యానాం కారణం బంధం అన్న. బంధమోక్షయోహో, బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మనస్సు. బంధాయ విషయాసక్త, సంకల్పాలు చేస్తూ ఉన్న మనస్సు బంధం అన్నారు. సంకల్ప రాహిత్యమై ఉన్న మనస్సు మోక్షము అన్నారు. ఇది మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట. అందుచేత మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. ఇది కూడా మనకి అమృత బిందోపనిషత్తులో చెప్తారు. మనోహి ద్విధం ప్రోక్తం, మనస్సు అనేది ద్విధం, 2 రకాలు అన్నారు. శుద్ధం చ అశుద్ధమేవ చ. శుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు అన్నారు. అశుద్ధం కామ సంకల్పం, సంకల్పాలతో ఉండటం అశుద్ధం అన్నారు. సంకల్ప రాహిత్యమై ఉండటం శుద్ధము అన్నారు. కనుక అది శుద్ధం కావాలి అని చెప్పనంటే సంకల్ప రాహిత్యం చేయాలి. అశుద్ధం కావాలంటే సంకల్పాలు పెట్టుకోవాలని చెప్పి అర్థం అమృత బిందోపనిషత్తు. కాబట్టి ఆ ప్రకారంగా భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ అన్నీ చెప్తున్నటువంటి మాట, నీవు నీ యొక్క డ్యూటీ మనస్సు కాడా అన్నారు. నువ్వు బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని కోరుకుంటున్నావు గనుక, యోగ సమాధిని పొందాలన్న అపేక్ష కలిగే ఉన్నావు గనుక, నీవు చేయాల్సిన పని ఏమిటంటే మనస్సులో ఏ సంకల్పం లేకుండా ఉండేట్లుగా నువ్వు మనస్సును ఆపుకో. ఇది వాళ్ళు చెప్తున్నమాట. కాబట్టి శ్వాసను ఆపు అని చెప్పి అనటం లేదు, నువ్వు మనస్సును ఆపు అంటూ ఉన్నారు. మరి ఎట్లా ఆగుతుంది మనస్సు అని చెప్పనంటే శ్వాస గమనించు. శ్వాస వస్తూ ఉన్నది, లోనికి పోతూ ఉన్నది. లోనికి వస్తూ బయటకు పోతూ ఉన్న శ్వాసని ఆ గమనికలో నువ్వు ఉన్నట్లయితే నీ మనస్సులో ఏ సంకల్పం ఉండే అవకాశం లేదు. ఆ ప్రకారంగా మనస్సు నిశ్చలం అవుతుంది. ఆ నిశ్చలాంతఃకరణం శుద్ధం అన్నారు. శుద్ధం కామ వివర్జితం, కనుక ఏ సంకల్పం లేకపోవటం శుద్ధం అన్నారు. ఈ శుద్ధం అనేటువంటి మాట చూసినట్లయితే మరి ఆ మనస్సు అనేది శ్వాసతో ఉన్నది కాబట్టి అది శుద్ధమయ్యే అంశం అక్కడ ఉన్నది ముఖ్యంగా. ఎందుకంటే ఆ శ్వాసను మహాత్ములు మరి పరమాత్మగా పోలిశారు. నమామి హంస పరమాత్మ రూప అన్నారు. హంస నువ్వు పరమాత్మ రూపం అన్నారు. గమస్తం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంసా పరమాత్మరూప. గమస్తం గమనాదిషు, నిరంతరం గమనాగమనం చేసేటువంటి ఆ శ్వాసను మహాత్ములు చెప్తూ పరమాత్మరూప నమామి హంసం పరమాత్మరూప. ఓ హంస నీకు నమస్కారము. నమామి నమస్కారము, పరమాత్మరూప హంస. హంస నీకు నమస్కారము అని మహాత్ములు, యతీశ్వరులు, సాధువులు, బ్రహ్మజ్ఞానులు అందరూ కూడా ఆ శ్వాసకు నమస్కారం చేస్తూ ఉన్నారు. మరి ఎవరైనా మీలో ఏనాడే 2 చేతులు ముకులించి శ్వాసకు నమస్కారం చేశారా? చెప్పండి. గుళ్ళోకి పోతే నమస్కారం చేస్తారు. గుళ్ళోకి పోతే నమస్కారం చేస్తారు. చెట్టుకాడ, పుట్టకాడ, గుడికాడ, అక్కడ ఎక్కడ నమస్కారం పెడతారే కానీ ఏనాడైనా మీరు మీ శ్వాసకు నమస్కారం పెట్టారా? చూసుకోండి. ఎవరు పెట్టిందే లేదు ఇంతవరకు. మరి ఇంత ప్రత్యక్షముగా ఉన్నటువంటి పరమాత్మ మహాత్మ చెబుతున్నది, త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయువ హంస ప్రత్యక్షముగా కానవచ్చేటువంటి బ్రహ్మము అని బ్రహ్మవేత్తలు, యోగులు, జ్ఞానులు భావిస్తున్న అంశం. అలాగా మరి ఉన్నటువంటి ప్రాణముగా, మహత్ప్రాణముగా, పరమాత్మ యొక్క సాకార అంశముగా ఉన్నటువంటి ఆ శ్వాసను పరమాత్మ రూప అని చెప్పి అంటూ ఉన్నారు, నమస్కారం చేస్తూ ఉన్నారు. పవిత్రమై ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ సన్నిధిలో శ్వాస అనబడేటువంటి సాకార బ్రహ్మం అని చెప్పిన అర్థం. సాకార బ్రహ్మముగా ఉన్నటువంటి సన్నిధిలో మనస్సు అనేది పెట్టాం కాబట్టి ఆ మనస్సు ఏమవుతుందంటే తనలో ఉన్న కల్మషాలని పోగొట్టుకోవటం అవుతుంది.
పరమాత్మ సన్నిధిలో ఉండి కల్మషాలు వస్తాయా, కల్మషాలు పోతాయా? హంసయే పరమాత్మగా మహాత్ములు చెబుతూ ఉన్నప్పుడు, శ్వాసయే పరమాత్మగా చెబుతూ ఉన్నప్పుడు, అలాంటి పరమాత్మ యొక్క సాకార ఆకారముగా ఉన్నటువంటి శ్వాస యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనస్సులో చేరి ఉన్న కల్మషాలన్నీ కూడా పోతాయా, ఉంటాయా? మొత్తం పోతాయి. శుద్ధమవుతుంది, కడగబడుతుంది. అది మనోమల త్యాగం, స్నానం మనోమల త్యాగం అని స్కందోపనిషత్తు. అందుచేత మరి మన మనస్సులో చాలా కల్మషాలు చేరాయి. అనేక జన్మలుగా మనం చేసేటువంటి కార్యాల విధానాలను అనుసరించి ఎన్నో కల్మషాలు అన్నీ కూడా మరి మనస్సులోకి వచ్చి చేరతా ఉన్నాయి. మనం చేసే కర్మలు అన్నీ కూడా మనస్సును దగ్గర పెట్టుకుని చేస్తాం. ఎవరు ఏ కర్మ చేయాలన్నా మనస్సుతోనే చేయాల్సి ఉంటుంది. మనస్సు లేకుండా చేస్తారా? మనస్సు లేకుండా చేస్తారా? ఏ యొక్క కార్యం చేయాలన్నా మనస్సు. నేత్రం లేకపోయినా కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు. శ్రోత్రం వినికిడి లేకపోయినా కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు. వాక్కు అది లేకపోయినా కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ శ్వాస లేకుండా కర్మలు చేసేవాళ్ళు ఉన్నారా? కాబట్టి ప్రకారంగా మనస్సు లేకుండా శ్వాస లేకుండా ఏ కర్మ చేసే అవకాశం లేదు. కాబట్టి మనస్సు అనేటువంటి దాంతో లోకంలో అందరూ కూడా అనేక కార్యములు చేస్తూ ఉన్నారు. ఆ చేసేటువంటి కార్యముల సంబంధమై ఉన్నటువంటి పుణ్య పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మనస్సులో వచ్చి పడుతూ ఉన్నాయి. మనస్సే సమస్త పాప పుణ్యాలకు కేంద్రం, అదే బ్యాంకు. మరి ఇట్లాగా అనేక జన్మలుగా వచ్చి ఉన్నటువంటి చేరి ఉన్నటువంటి ఆ కల్మషాలు, ఆ పాపాలన్నీ కూడా కల్మషాలు తొలగింపజేసుకునే విధానం ఏంటంటే ధ్యానం అన్నారు. కనుక సాకార అంశముగా ఉన్నటువంటి శ్వాస, సోహం అంశ దాని యొక్క ఆశ్రయంలో పెట్టినట్లయితే మనస్సు శుద్ధమవుతుంది. ఇంద్రియముల ఆశ్రయంలో పెట్టిన మనస్సు కల్మషాలకు గురవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంద్రియాల సన్నిధిలో ఈ రాగద్వేషాలు ఉన్నాయి. మనం ఏ కార్యం చేసినా రాగంతోనో, ద్వేషంతోనో, మోహముతోనో, కక్షతోనో, వైరంతోనో, ప్రేమతోనో ఏదో రకంగా ప్రతి ఒక్క మరి ఇంద్రియాల సన్నిధిలో ఉన్నటువంటి గుణాలు ఇవన్నీ కూడా పరమాత్మ చెప్పాడు కదా గీతలో, ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ అని పరమాత్మ అన్నాడు. ఇంద్రియస్య అర్థే, ఇంద్రియం యొక్క విషయం అర్థం. ఇంద్రియస్య అని 5 సార్లు చెప్పాలి. కానీ శ్లోకంలో స్వామి 2 సార్లు చెప్పాడు. ఇంద్రియస్య అర్థే అన్నాడు. వాస్తవంగా చెప్పాల్సి వస్తే 5 సార్లు చెప్పాలి. 5 ఇంద్రియాలు కాబట్టి ఇంద్రియస్య శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అనేబడేటువంటి ఇంద్రియముల అర్థే, ఆ విషయముల యందు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ విషయముల యందు రాగద్వేషం వ్యవస్థితం అన్నారు. కాబట్టి ఈ రాగము, ద్వేషము, అసూయ, ప్రేమ, కక్ష, ప్రతీకారము, వైరము, విద్వేషము ఎన్నో ఉన్నాయి. వాటితో మన ఇంద్రియముల వ్యాపారం అంతా ఉన్నది. కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి కల్మషాలన్నీ కూడా మనకు చూస్తే సూక్ష్మ దేహములో మనస్సు లోపల పడతా ఉన్నాయి. మరి మనస్సు లోపల పడ్డటువంటి యొక్క వాటను ఎట్లా కల్మషాలు పోగొట్టుకోవాలి? దానికే శ్వాస యొక్క ఆశ్రయము. నమామి హంస పరమాత్మ రూప, హంసను పరమాత్మ రూపముగా చెప్పారు. కాబట్టి ఆ పరమాత్మ సన్నిధిలో పెట్టినట్లయితే ఆ మనస్సులో ఉన్న కల్మషాలు మొత్తం కూడా పోతాయి. కాబట్టి మరి అది నిర్మలమవుతుంది, శుద్ధమవుతుంది అని చెప్పారు. కాబట్టి ప్రకారముగా ఆ మనస్సు అనేటువంటిది నిశ్చలముగా ఉండటానికి గల విధానం ఏమిటంటే శ్వాస గమనమును మనస్సుతో గమనించుట. ఇంకేం లేదు. ధ్యానం అంటే ఇంతే. కాబట్టి ఆ ప్రకారముగా మనస్సు అనేది నిశ్చలమైనప్పుడు తర్వాత ఆ శ్వాస అనేది ధ్యానములో కొంచెంగా ఆగి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక
అది సహజ కుంభకము అన్నారు. సహజామనస్క రాజయోగము అని సహజ కుంభక స్థితి. కాబట్టి ప్రాణములు మనం ఆపటం అనేటువంటిది కాదు. ఆ ప్రాణములు సహజముగానే ఈశ్వరుని ప్రేరణతో ఈశ్వరానుగ్రహముతో ఆగగలగాలి. కనుక ఈశ్వరానుగ్రహముతో ఆగినప్పుడు దానికి ప్రత్యామ్నాయముగా స్వామివారు ఏర్పాటు చేసుకుంటాడు. అనగా ఈ శరీర సంరక్షణ విషయములో శ్వాస అని చెప్పుకున్నాం కదా. శరీర సంరక్షణ విధానములో శ్వాస అనేటువంటిది అనుక్షణం సంచారం చేస్తూ శరీరాన్ని మరి కల్మషములు తొలగింపజేసి శరీరం నుండి కాపాడుతుంది అన్న విషయం చెప్పుకున్నప్పుడు, ఎప్పుడైతే సహజ విధానముగా శ్వాస ఆగిపోవటం జరుగుతుందో అది ఈశ్వరుని యొక్క ప్రేరణతో ఈశ్వరుని అనుగ్రహముతో ఆయన ఉపసంహరింపజేసిన ప్రక్రియ. ఆయన చేశాడు కాబట్టి ఆ ధ్యానములో యోగ సమాధిలో ఉన్నటువంటి వారు ఎంచేపైనా ఉండే అవకాశం ఉంటుంది. యోగ సమాధికి పోయినప్పుడు మనస్సు శ్వాస రెండు ఆగిపోయినప్పుడు వాళ్ళు ఎంచేపైనా ఉంటారు. ఎంచేపైనా ఉండగలిగేటువంటి విధానం ఎట్లా వచ్చింది? ఈశ్వరుడు శ్వాస గమనాన్ని ఆపాడు కాబట్టి. అదే నువ్వాపి ఉండు చూద్దాం అని చెప్పుంటావు. ఒకవేళ ఆ శ్వాస గమనాన్ని నువ్వు గనక ఆపటం చేసావనుకో 2 సెకండ్లు అట్లా ఆపగలుగుతావేమో. ఎమ్మటే మనం వదిలిపెట్టేయాల్సిందే. ఎమ్మటే మీ తల్లడం వచ్చేస్తుంది, తట్టుకోలేరు మీరు. ఇక ఆ శ్వాస వదిలిపెట్టేయాలి మీరు. కనుక మీరు ఆపే ప్రయత్నం చేస్తే అక్కడ తల్లట, వేదన, బాధ, ప్రమాదము, భయము అన్నీ ఉంటాయి. అదే స్వతసిద్ధముగా ఈశ్వరానుగ్రహంతో ఆగిందనుకో నీకు ఇవన్నీ ఉంటాయా? కాబట్టి ఆ ప్రకారముగా దాన్ని సహజామనస్క రాజయోగము, సహజ కుంభక స్థితి అని చెప్పి అన్నారు. ఆ ప్రకారముగా ఆ శ్వాస ఆగితేనే నీకు బ్రహ్మానుభవం. చెప్పుకున్నాం కదా, మనస్సు శ్వాస రెండు ఆగాలి. రెండు ఆగిన అంశాన్ని యోగ సమాధి అన్నారు. ఏ ఒక్కటో ఆగిందనుకో దాన్ని ఏమంటారు? సుషిప్తి అన్నా అంటారు, మరణం అన్నా అంటారు. మనస్సు ఆగితేనేమో సుషిప్తి అన్నారు, శ్వాస ఆగితేనేమో మరణము అన్నారు. ఇది లోకంలో అందరూ చూస్తున్న అంశమే. కనుక మనస్సు పూర్తిగా ఆగిపోయి నిద్ర స్థితిలో ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. శ్వాస పూర్తిగా ఆగిపోయి మరణశయ్య మీద పడుకుని ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. కాబట్టి మనస్సు ఆగటం అనే అంశంగా సుషుప్తి, శ్వాస ఆగటం అనే అంశముగా మరణం. కానీ యోగ సమాధి అంటే ఏమిటండి? ఒకటేమో సుషుప్తి అన్నారు మనస్సు ఆగితే, ఒకటేమో మరణం అన్నారు శ్వాస ఆగితే. మరి యోగ సమాధి అనే మాటకి ఏమిటి అర్థం అంటే, రెండు కలిసి ఆగటాన్ని యోగ సమాధి అన్నారు. రెండు ఆగాలి, రెండు ఆగితేనే యోగ సమాధికి అర్థం అన్నమాట. ఏ ఒక్కటో ఆగితే కాదు. ఏ ఒక్కటో ఆగటం అనేది మన జీవితంలో వస్తూ ఉన్నది. శ్వాస ఆగటం, సుషుప్తి పొందటం, అనగా మనస్సు ఆగటం, సుషుప్తి పొందటం అనే అంశం. శ్వాస ఆగటం, మరణంలోకి పోవటం అనేటువంటిది ఒక అంశం. ఈ రెండు ఉన్నాయి. కానీ యోగ సమాధి అనబడే అంశంగా చూసినట్లయితే ఆ రెండు ఆగే విధానము, నిన్న కూడా ఈ అంశం మనకు వచ్చింది. రెండు ఆగే విధానం ఏంటంటే, మనస్సును ఆపటం నీ యొక్క ధర్మం అయితే శ్వాసను ఆపటం ఆయన ధర్మం. కానీ రెండు ఆగినప్పుడే యోగ సమాధి అనేటువంటి అంశము సిద్ధిస్తుంది అనేటువంటిది. మరి ఆ శరీరంలో శ్వాస లేకపోతే శరీర పరిస్థితి గందరగోళం అనే విషయం చెప్పుకున్నాం కదా. మరి ఈశ్వరుడు ఆ విధంగా శ్వాస కనుక యోగ సమాధిలో ఆపేసినట్లయితే శరీర పరిస్థితి ఏమిటి అన్న విషయం కూడా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు శ్వాస లేకపోతే శరీర పరిస్థితి దుర్భరము అని చెప్పి అనుకున్నాం, లోకంలో చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రకారంగా ధ్యానమునందు ఆ శ్వాస పూర్తిగా ఆగిపోయినట్లయితే మరి శ్వాస లేని దేహం దాని పరిస్థితి ఏమిటి అన్నటువంటి విషయం వస్తుంది. మరి ఇంతవరకు శ్వాస చేస్తున్నటువంటి ఏ శుద్ధ క్రియ ఉన్నదో అలాంటి ఆ ప్రక్రియకు ప్రత్యామ్నాయముగా యోగ సమాధిలో ఉన్నటువంటి వారికి ఈశ్వరుడే ఏర్పాటు చేస్తాడు. దాన్ని ప్రత్యామ్నాయ మార్గం అన్నారు.
ఏమిటి ప్రత్యామ్నాయము అని చెప్పానంటే, మామూలుగా శ్వాస ఆగిపోతే శరీరములో అగ్ని కూడా చల్లబడుతుంది, శరీరం చల్లబడుతుంది. కాబట్టి అగ్ని పూర్తిగా ఆగిపోయింది కాబట్టి శరీరంలో ఎలాంటి యొక్క మరి శుభ్రత ఉండే అవకాశం లేదు, కల్మషాలన్నీ వృద్ధయ్యే అవకాశం ఏర్పడుతుంది. కానీ యోగ సమాధిలో శ్వాస ఆగినప్పుడు అక్కడ ఏంటంటే మరి ఆ శ్వాస ఎంతవరకు చేస్తున్నటువంటి శుద్ధక్రియ శ్వాస లేకపోవటం వల్ల ఆగిపోతుందా అని చెప్పనంటే, శరీరములో భగవంతుడు ఆత్మాగ్నిని ప్రజ్వలింపజేశాడు. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే అని స్వామి చెప్పారు. ఆత్మ సంయమ యోగాగ్నౌ లోపల యోగాగ్ని అనేటువంటిది ఏర్పడుతుంది, దాని రక్షణలో దేహం ఉంటుంది. అందువల్ల శరీరంలో రుగ్మతలకు హేతువైనటువంటి కణజాలం ఉత్పన్నమయ్యే అవకాశం లేదు, అగ్ని ఉంది కాబట్టి. అది ఆత్మాగ్ని అన్నారు, లేదా బ్రహ్మాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అని పేర్లు పెట్టారు. భగవద్గీతలో 3 పదాలు వస్తాయి. ఆత్మాగ్ని అని, బ్రహ్మాగ్ని అని, బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం అని కూడా చెప్పారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అన్నారు. కాబట్టి అగ్ని లోపల అది జ్ఞానాగ్నిగా, ఆత్మ సంయమ యోగాగ్నిగా, బ్రహ్మాగ్నిగా ఏర్పడుతున్నటువంటి అంశము ఎవరికి అంటే యోగ సమాధిని పొంది ఉన్న వాళ్లకు. సాధారణంగా అందరికీ అగ్ని ఉన్నది, దాని సామాన్యాగ్ని. జఠరాగ్ని విశేషంగా ఉంటుంది, నేత్రాగ్ని విశేషంగా ఉంటుంది, మూర్ధాగ్ని విశేషంగా ఉంటుంది. శరీరమంతా ఉండేటువంటి అగ్ని అది సామాన్య అగ్ని అన్నారు. ఇది ఎంతవరకు కనుక ఈ అగ్ని. రెండవది శ్వాస. ఈ రెండింటి యొక్క ఆశ్రయములో మరి శరీర రక్షణ అనేటువంటిది ఉన్నది. మరి యోగ సమాధిలో ఉన్నప్పుడు శ్వాస ఉండదు కదండి. మరి దేహం యొక్క పరిస్థితి ఏమిటి అన్న విషయం వచ్చినప్పుడు, మామూలుగా లోకంలో ఎవరికైనా శ్వాస ఆగిపోతే ఆ శ్వాస ఆగిపోవటంతో పాటు అగ్ని కూడా చల్లబడుతుంది, అగ్ని కూడా చల్లబడుతుంది. కాబట్టి దేహం శరవేగంగా పతనమయ్యే దారికి పోతుంది. కానీ ఇక్కడ శ్వాస ఆగటం అనేది యోగ సమాధి ప్రాప్తికి హేతు. మనస్సు శ్వాస రెండు ఆగటమే యోగ సమాధి అన్నారు. అప్పుడు ఎట్లాగా ఈ శ్వాస అనే మాట చూసినట్లయితే దాని ప్రత్యామ్నాయముగా స్వామివారు ఏర్పాటు చేసింది ఆత్మాగ్ని. ఆత్మాగ్ని యొక్క రక్షణలో ఆ శరీరము దేదీప్యమానముగా ప్రకాశింపబడుతుంది. రెండవ అంశం కూడా చెప్పింది ఏంటంటే ఆపోజ్యోతి రసోమృతం అన్నారు. దాని యోగామృతం అనే మాట ఉత్తర గీతలో వస్తుంది. యోగామృత రసం పీత్వా వాయుభక్ష సదా సుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృతు. ఉత్తర గీత. యోగామృత రసం పీత్వా, యోగామృతం ఆ యోగము చేసే వాళ్ళల్లో అమృతం ఏర్పడుతుందన్నారు. త్వం తదాప ఆపోజ్యోతి రసోమృతం ఓం భూర్భవస్సువః ఓం అని ఈ మంత్రం మనకి మంత్రపుష్పంలోనూ వస్తుంది, గాయత్రి మహామంత్రంలో కూడా చెప్పుకొచ్చారు. చాలామంది కంఠస్థమే మంత్రపుష్పం, చాలామందికి వచ్చు. అందరికీ మంత్రాలు చాలా వచ్చు, కానీ మంత్ర సంబంధమై ఉన్న అర్థాలు మాత్రం తెలియవు. మొత్తం పలుకుతూనే ఉన్నాం, కానీ ఆ పలికేటువంటి మంత్రం యొక్క భాగములో లోన ఉన్నటువంటి నిధి, జ్ఞాన నిధి మాత్రం తెలియటం లేదు. ఓ తండ్రి గారు ఆ పుత్రులు దురసనాల్లోనైతే ఈ డబ్బంతా వాళ్ళు ఏం చేస్తారో మొత్తం వీళ్ళు మరి మొత్తం గొడవ చేస్తారని చెప్పిన భయంతో ఆయన పిల్లలకు తెలియకుండా నెట్టింట్లోనే ఒక బంగారపు నిధి దాంట్లో పెట్టేసి పైన మట్టేసి అలికేశాడు. కొద్దికాలం అయిన తర్వాత ఆయన అసూలు బాస్ వెళ్ళిపోయాడు. పుత్రులు ఉన్న డబ్బంతా మొత్తం ఉన్న ఆస్తులన్నీ కరగదీసేశారు. చివరికి ఇక ఏమీ లేనటువంటి దరిద్ర స్థాయికి వచ్చేశారు. ఇక అందరూ కూడా మరి భిక్షాటన చేయాల్సిన పరిస్థితి.
ఆ భిక్షాటన చేసి వచ్చినటువంటి యొక్క ఆహారం మీద భుజించి ఆ ఉన్నటువంటి ఇంట్లోనే అందరూ పడుకునేవాళ్ళు. పొద్దున్న లెగిస్తే మళ్ళీ ఎవరి యొక్క పాత్రలు తీసుకోవటం, భిక్షాటన చేసి కడుపు నింపుకోవటం. రాత్రిపూట ఆ ఇంట్లో నట్టింట్లోనే అందరూ పడుకోవటం. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. అయితే ఆ పడుకున్నటువంటి చోట కింద పెద్ద నిధి ఉన్నది. ఆ తండ్రి పెద్ద నిధి, బంగారపు నిధి లోన పెట్టి వెళ్ళిపోయాడు కదా, చెప్పకుండా వెళ్ళిపోయాడు. చెప్తే వీళ్ళు ఏం చేస్తారని భయం ఆయనకి. చెప్పకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళు చివరికి మరి దరిద్రంకి గురై మరి తినటానికి ఎలాంటి విధానం లేక అందరూ కూడా భిక్షాటన చేస్తూ వచ్చిన దాన్ని భుజిస్తూ అక్కడే పడుకుంటూ ఉన్నారు. తెల్లవాళ్ళు అక్కడే పడుకుంటారు, ఆ నిధి మీదే పడుకుంటారు, బంగారపు నిధి పైనే పడుకుంటారు. పొద్దున్న లేవగానే చెప్ప తీసుకుని ఊళ్ళోకి భిక్షాటనకు పోవటం. ఇట్లాగా చాలా మంత్రాలు మనకు వచ్చు, పలుకుతాం, గడగడా గడగడా పలికేస్తాం. కానీ మంత్రము యొక్క దాంట్లో నిధి, జ్ఞాన నిధి అనేది ఏమన్నా అంటే అది మాత్రం తెలియటం లేదు. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి అంశాలు త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ సువః ఓం. కాబట్టి ఈ విధముగా భూహు భువః సువః 3 వ్యాకృతులు. భూహు వ్యాకృతి స్థూలదేహము జాగ్రత్తావస్థ ఈశ్వరుడు. భువః వ్యాకృతి సూక్ష్మదేహము స్వప్నావస్థ తేజస్సుడు. సువః వ్యాకృతి కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు. ఈ 3 వ్యాకృతులు. ఈ 3 దాటితే ఏమొస్తుంది? ఓం అన్నారు. భూహు భువః సువః ఓం అన్నారు. ఏమిటా ఓం అంటే? ఓం బ్రహ్మం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. కాబట్టి ఓంకారాత్మకమై ఉన్నటువంటి బ్రహ్మం అని అర్థం. కాబట్టి మహాత్ములు భూహు భువః సువః ఈ 3 వ్యాకృతులు దాటి స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ 3 దాటడం కారణముగా ఆ 4వ స్థలములో ఉన్నటువంటి ఓంకారాత్మక తురియ యోగ సమాధిని వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఆ యోగ సమాధిలో బ్రహ్మము యొక్క ఆనందాన్ని వాళ్ళు చక్కగా ఆస్వాదించే విధానం. బ్రహ్మానంద భరితులై సమస్త కర్మలు పోగొట్టుకుని ఆ జీవుణ్ణి బ్రహ్మైక్య భావాన్ని పొందింపజేసుకుని మరి బ్రహ్మస్వరూపులై అహం బ్రహ్మాస్మి స్థాయిలో ఉండేటువంటి యొక్క విధానముగా ఉన్నటువంటి వారికి ఏమేర్పడుతుందయ్యా అంటే రసోమృతం అన్న. రసోమృతం బ్రహ్మభూహు భువః సువః ఓం. బ్రహ్మము యొక్క అనుభవం పొందిన వాళ్ళు రసోమృతం మన శరీరములో స్రవించేటువంటి యొక్క మూర్ధము నుండి మూర్ధములో స్రవించేటువంటి ఆ రసం వాళ్లకు అమృతముగా పరిణమిస్తుంది. కనుక వాళ్ళని అమృతపానము గలవారు దేవతలు అన్నారు. ఎవరయ్యా దేవతలు అంటే ఆ యొక్క దివ్య బ్రహ్మానుభవాన్ని పొందినటువంటి మహాత్ములందరూ కూడా దేవతలే. కనుక వారు పానం చేసేది ఏమిటంటే అమృతం, రసోమృతం. కనుక వారి శరీరములో అమృతము స్రవిస్తుంది. రెండవది ఆత్మ సంయమ యోగాగ్నౌ బ్రహ్మాగ్నౌ. మరి ఆత్మాగ్నిగా ఉన్న బ్రహ్మాగ్నిగా ఉన్నటువంటి దాని రక్షణలో ఈ దేహాన్ని ఉండేట్లుగా సర్వేశ్వరుడు ఏర్పాటు చేసిన అంశము. అది మనం చేసింది కాదు. మహాత్ముల విషయంలో ఏమి యోగ సమాధి యందు శ్వాస పూర్తిగా ఆగిపోయినప్పుడు మరి శ్వాస ఆగిపోతే ఎట్లాగండి దేహ పరిస్థితి అనే విషయం వస్తుంది. కాబట్టి కనుక శ్వాసను ఆడిస్తూ సర్వేశ్వరుడు శరీరాన్ని కాపాడే విధానంగా ఓ పక్షంలో పెట్టుకున్న విధానం. రెండవది సాధకులు నివృత్తి మార్గంలో పయనించినప్పుడు బ్రహ్మానుభవం పొందే విషయంలో మనసును ఆపారు కాబట్టి ఆయన వంతుగా శ్వాసను కూడా ఆపి వాళ్ళకు బ్రహ్మైక్య భావన కలగజేసిన విధానములో మరి ఆ బ్రహ్మమునందు వాళ్ళు ఉండిపోతారు. ఎట్లాగే ఎన్ని గంటలైనా కానీ ఆ యోగ సమాధులు అట్లాగే ఉండిపోతారు. మరి అన్ని గంటల పాటు వారు బ్రహ్మములో లీనమై యోగ సమాధిలో ఉండిపోయినప్పుడు మరి శరీర పరిస్థితి ఏమిటి? శ్వాస లేదు కదా. ఈ దేహ పరిస్థితి ఏమిటనే విషయంగా వచ్చినప్పుడు దానికి సర్వేశ్వరుడు ప్రత్యామ్నాయముగా ఏర్పాటు చేసిన అంశమే ఆత్మ సంయమ యోగాగ్నౌ అనే అంశం ఒకటి. రసోమృతం శరీరములో
ఆ యొక్క అమృతం సరిపించే విధానముగా దాన్ని ఉత్తర గీతలో యోగామృత రసం పీత్వా వాయుభక్ష సదా సుఖీ వాయుభక్ష, వారిని వాయుభక్షకులు అన్నారు. మహాత్ములండి వాళ్ళు కేవలం గాలే ఆహారంగా భుజిస్తారే తప్ప మనలాగా ఆహారం తీసుకోరు అని చెప్పని అంటూ ఉంటారు. కాబట్టి అది మనకు చాలామందికి అర్థం కాని అంశం. స్వాములు అంటే మనలాగా భోంచేరెట్టుకుంటా వాళ్ళు కేవలం వాయువుని ఆహారంగా తీసుకుంటారట. కాబట్టి వాళ్ళు మహాత్ములు కాగలిగారు. మనకు అంత పరిస్థితి లేదు, అంత సీన్ లేదు. మనం రోజువారీగా వండుకోవాలి, తినాల్సింది తప్ప మనకు గాలిని ఆహారంగా భుజించే విధానంగా తెలియదు మనకి అని చెప్పని కూడా అనుకుంటూ ఉంటారు. ఒకవేళ కనుక ఇలాంటి ప్రక్రియ లోకంలో అందరికీ రాగలిగితే చాలామంది కూడా ఒడ్డున పడే పరిస్థితి ఉన్నది. వండుకోలేకపోయాము ఈ పూట, మాకు వంటలు లేదు ఈ పూట, మరి ఎట్లాగా మా యొక్క జీవన విధానం అని బాధపడేటువంటి వాళ్ళకి బాధ లేకుండా పోతుంది. యోగులు ఏ ప్రకారంగా వాయువుని ఆహారంగా భుజించి వాయుభక్షకులుగా ఉన్నారో అలాంటి యొక్క విధానం అందరికీ కూడా రాగలిగితే, కాబట్టి ఇది లోకంలో భావించుకునే అంశము అది కాదు. అర్థం ఏమిటా వాయుభక్షణ అని చెప్పనంటే వాళ్ళు ధ్యానము ద్వారా ఆ శ్వాసని యోగ సమాధులు లయింపజేసుకుంటారు. ధ్యానము ద్వారా మనస్సు నిశ్చలం చేసినప్పుడు శ్వాస కూడా ఆగుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ ప్రకారంగా శ్వాసను యోగ సమాధిలో బ్రహ్మమునందు మరి ఉదాన వాయు స్థలం బ్రహ్మమునందు లయింపజేసుకున్న సహజా మనస్కర బ్రహ్మమునందు లయింపజేసుకున్న విధానమే ఆ విధముగా వారిని వాయుభక్షకులు అన్నారు. అది దానికి అర్థం. వాయుభక్ష సదాసుఖీ ఉత్తర గీత యోగా అమృత రసం పీత్వా. కాబట్టి ప్రకారముగా శరీరమునందు ఈ శ్వాస అనేటువంటిది చాలా ముఖ్యమై ఉన్నటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దేహానికి శ్వాస మూలం. ఇది స్వామి చెప్పిన మాట. చాలామంది ఈ యొక్క మూలాధార చక్రం యొక్క విషయం గురించి ఏదో చూస్తూ ఉంటారే కానీ దాని మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశములు మాత్రం మీ వద్దకు రావటం లేదు. రాకపోవటం కారణం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. అది స్వరాజ్య లోక గురువు మహానుభావుడు అందించటం కారణంగా మనం అంశాలని ప్రస్తావించుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రకారముగా ఈ దేహానికి మూలం శ్వాస అన్నారు. అందరూ కూడా దీని విషయంలో అంగీకరించాల్సిందే. ఎందుకంటే శ్వాస లేకపోతే దేహం లేదు కాబట్టి, దేహం ఉండే పరిస్థితి లేదు కాబట్టి, ఏ ఇంద్రియం ఉన్నా ఏ ఇంద్రియం లేకపోయినా కానీ శ్వాస మాత్రం ముఖ్యంగా ఉండాలి. కాబట్టి అది ప్రాణశక్తి అన్నారు. ఆ ప్రాణశక్తి మరి దశావతారములుగా శ్రీ మహావిష్ణువు ఎట్లా దశావతారాలో ఆ దశావతారములుగా ఎత్తి ఉన్నటువంటి విధానమే శ్వాస. ఈ శరీరానికి మూలమై ఉన్నటువంటిది శ్వాస కనుక దాని మూలము అన్నారు. గోళకాత్మకమై ఉన్నటువంటి స్థూల దేహానికి మూలము అన్నారు శ్వాస. మరి రెండవది ఆధారము అన్నారు. ఒకటేమో మూలం, మరొకటి ఆధారం. ఆధారే లింగం అత్ర ఆధార అని ఉత్పత్తి చెప్పుకొచ్చారు. ఆధారే లింగం అత్ర ఆధార. లింగం అంటే దాన్ని సూక్ష్మదేహాన్ని లింగదేహము అన్నారు. సూక్ష్మదేహాన్ని లింగదేహము అన్నారు. ఎందువల్ల లింగదేహం అన్నారు అంటే దాంట్లో అనేక సంస్కారాలు ఉన్నాయి. అనగా అనేక జన్మలుగా సంపాదించుకుంటున్న సమస్త కర్మంతా మనం పెట్టుకుంది ఎక్కడ అంటే సూక్ష్మదేహములో. కనుక మన యొక్క సంపద మన సంపద అని అన్నట్లయితే పుణ్యపాపాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఇల్లు నాది, ఈ భూమి నాది, ఈ ప్లాట్లు నావి అని ఇట్లాగా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కేవలం ఒక అభిమానాశ్రయమై ఉన్నటువంటి విధానం. అభిమానాశ్రయము అని చెప్పి అంటారు. నేను ధనవంతుణ్ణి అని చెప్పుకుంటాం కదా, ఆ చెప్పుకోవటం అభిమానాశ్రయం. కానీ ఆ యొక్క ధనం ధనవంతుణ్ణి అని దాంట్లో ఆ ధనం డబ్బు అనేది ఉన్నది చూసారా, అది ఎక్కడ ఉన్నది? బ్యాంకుల్లో ఉన్నది. బ్యాంకుల్లో ఉన్నది. మీరు దగ్గర కేవలం పుస్తకం మాత్రమే ఉంటుంది. కనుక మీ డబ్బు మీ నిధి అనే దానికి ముఖ్యాశ్రయం బ్యాంకు.
ముఖ్యాశ్రయం బ్యాంకు, నేను ధనవంతుణ్ణి అని చెప్పుకోవటం అభిమానాశ్రయము అని చెప్పి అన్నారు. అభిమానాశ్రయము అన్నారు. అట్లాగా మనం ఏవైతే లోకంలో నాకు 5 ఇండ్లు ఉన్నాయి, 6 ఇండ్లు ఉన్నాయి, 10 ఇండ్లు ఉన్నాయి, 10 ప్లాట్లు ఉన్నాయి, 50 ఎకరాల తోట ఉన్నది, మామిడి తోట ఉంది, చింత తోట ఉన్నది, ఆ తోట ఈ తోట 1000 ఎకరాలు ఉన్నాయి, ఈ చెప్పుకోవడం అనేటువంటిదంతా కూడా అభిమానాశ్రయం. వాటన్నింటికీ కూడా ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడు, గుర్తుపెట్టుకోండి. అన్నింటికీ కూడా ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడు. అది ఈశ్వరాధీనంలో ఉన్నాయి. ఎట్లా నీ నిధులన్నీ కూడా బ్యాంకు ఆశ్రయంలో ఉన్నాయో, నేను ధనవంతుణ్ణి అని చెప్పుకోవటం వల్ల అభిమానాశ్రయం ఉన్నదో, అట్లాగా మనం చెప్పుకునేటువంటివన్నీ కూడా వాటికి ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడు, ఈశ్వరాశ్రయంలో ఉన్నాయి. అభిమానాశ్రయంలో నాకు అవి ఉన్నాయి, ప్లాట్లు ఇవి ఉన్నాయి, భూములు అవి ఉన్నాయి, తోటలు ఇవి ఉన్నాయి, బ్యాలెన్సులు అని చెప్పుకుంటాం. కానీ ఇది ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడు కాబట్టి అవి తర్వాత నువ్వు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొకడు వస్తాడు, వాడికి మళ్ళా అప్పచెబుతాడు, నాయన ఇవి నువ్వు వాడుకోవచ్చురా అని చెప్పేసి. వాడు కూడా అంటాడు, నీ అన్నీ నాయి 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 అంటాడు. అవి చెప్పుకోవటం వల్ల ఏమవుతుంది, వానికి అభిమానాశ్రయమే, కానీ ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడే. కనుక ఈశ్వరాశ్రయంలో ఉండేటువంటివే. ఈ ప్రకారం ఎంతోమంది వస్తూ ఉంటారు, అభిమానాశ్రయంలో నావి నావి అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కాస్త పోతూ ఉంటారు. ఆ ప్లాట్లు అక్కడే ఉన్నాయి, భూములు అక్కడే ఉన్నాయి, ఇండ్లు అక్కడే ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు అక్కడే అన్నీ అక్కడే ఆడే ఉన్నాయి. ఎంతోమంది వస్తూ ఉన్నారు, నావని చెప్పి అనుకుంటూ ఉన్నారు, మళ్ళీ పోతా ఉన్నారు. కాబట్టి ఇది అభిమానాశ్రయము అన్నారు. కాబట్టి మనం అనుకునేటువంటి నావిగా భావించుకునేటువంటివన్నిటికీ కూడా ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడు. ఏదైనా నావి అని చెప్పుకోవాల్సి వస్తే నీ సూక్ష్మ దేహాశ్రయంలో ఉన్నాయి చూడండి, అవి మాత్రమే నావిగా చెప్పుకోవచ్చు. కాబట్టి స్థూల దేహం యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటివి నావి అని చెప్పుకున్నా, అభిమానాశ్రయం చెప్పుకున్నా, స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా అది ఈశ్వరుని యొక్క ముఖ్య ఆశ్రయము. ఎందుకంటే ఈ శరీరం అనేది కూడా ఈశ్వరాశ్రయంలోనే ఉన్నది. ఈశ్వర ఆశ్రయం రక్షింపబడుతున్నది కాబట్టి ఈ శరీరం కూడా, శరీరం నాది, శరీరం ఈ దేహమే నేను అనుకోవడం కూడా ఒక అభిమానాశ్రయమే. ఎందుకంటే ఈ శరీరం అనేటువంటి దానికి కూడా ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడు. ఆయన అధీనంలో ఉన్నది, ఆయన అధీనంలో పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఆయన రక్షకుడుగా ఉన్నాడు దేహానికి, ఆయన కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ ప్రారంధం పూర్తి అయిపోయిందో, ఈ గృహం ఖాళీ చేసి వెళ్ళిపోయావో, వెళ్ళిపోగానే ఇక సూక్ష్మ స్థూల దేహంలో ఉన్నటువంటి మరి మెటీరియల్, భూ సంబంధ మెటీరియల్ భూమిలో పడేస్తాడు, జల సంబంధ మెటీరియల్ జలంలో పడేస్తాడు, అగ్ని సంబంధ భాగం అగ్నిలో పడేస్తాడు, వాయు సంబంధ భాగం వాయువులో పడేస్తాడు, ఆకాశం సంబంధ భాగం ఆకాశంలో పడేస్తాడు. అంతే. కాబట్టి వాటి నుంచి కొంచెం కొంచెంగా తీసి ఈ దేహం ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ ప్రారంధం ఉన్నంతకాలం, నువ్వు ఉన్నంతకాలం దీన్ని వాడుకొని నువ్వు వెళ్ళిపోగానే, ఖాళీ చేయగానే ఎమ్మటే ఆ దేహం మరి ఏ పంచభూతాంశములుగా వచ్చి ఏర్పడిందో తిరిగి మరలా ఆ పంచభూతాంశంలోకే వెళ్ళిపోతాయి. అందుచేత ఈ శరీరము అనబడే దానికి కూడా ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడుగా భావించుకోండి. కాబట్టి నా దేహము, నేను దేహము ఇదంతా కేవలం అభిమానాశ్రయమే తప్ప ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడు. ఆయన మాట ఈ దేహం వింటూ ఉన్నది, నీ మాట వినదు. ఏం బాల్యం పోయి యవనం రావాలన్నా, యవనం పోయి వృద్ధాప్యం రావాలన్నా అదంతా కూడా ఈశ్వరాజ్ఞలోనే చేరి ఉన్నది. కాబట్టి ఎంతకాలం ఇంద్రియాలు పనిచేయాలో, ఇక ఎక్కడి నుంచి ఇంద్రియాలు కూడా వాటి వాటి శక్తులు సన్నగిల్లాలో అని ఏర్పాటు చేసింది కూడా ఈశ్వరుడే. కనుక లోనున్న భాగాలు కానీ బయట ఉన్న భాగాలు కానీ అన్నీ కూడా చూస్తే దేహమంతా కూడా దానికి ముఖ్య ఆశ్రయం యజమాని ఈశ్వరుడు. నీవు కేవలం కర్మఫలాలని భుజించటానికి వచ్చినటువంటి ఒక బాటసారివి. కొద్ది రోజులు మజిలీ వేసుకున్నావు ఈ దేహంలో,
అందుచేత ఈ శరీరము అనబడేటువంటిది కానీ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క మరి ఈ యొక్క మరి ఆస్తులు కానీ భూములు నగలు ఆస్తులు కానీ ఇవన్నీ కూడా వాటికి ముఖ్య ఆశ్రయం ఈశ్వరుడుగా భావించుకోవాలి. ఈ మాట మీకు 108 ఉపనిషత్తులలో ఉన్నటువంటిది మొదటిది ఈశావాస్యోపనిషత్తు. మొదటిదిగా ఉన్నటువంటి యొక్క ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రంగానే స్వామి చెప్పేశారు ఈశ్వరుడు. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్తు అన్నాడు. యత్ కించిత్ ఈ విశ్వములో కించిత్తుగా, కించిత్ అంటే అణువు అంటాం. అణువు కంటే ఇంకా సూక్ష్మమైంది కించిత్తు, అది పరమాణువు అంటాం. పరమాణువు కంటే ఇంకా సూక్ష్మమైంది ఎలక్ట్రాన్ ప్రోటాన్, అవి కించిత్తు. కాబట్టి ఈ ప్రకారం ఎత్తు కించిత్తు ఉన్నదో అంతా కూడా ఈశావాస్యం ఈశ్వరుని యొక్క అధీనములో ఉన్నది, ఈశ్వరుని యొక్క సొత్తై ఉన్నది. ఈశ్వరుడు యజమాని, ఈశ్వరుడు యజమాని, ఆయన అధీనములో చేరి ఉన్నటువంటి జగత్తంతా కూడా. కాబట్టి ఆ యొక్క మంత్రములో మరి ఆ చెప్పినటువంటి యొక్క ఈశ్వర వాణి ఏమిటని చెప్పానంటే తేన త్యక్తేన భుంజీత అన్నాడు. అయ్యా నువ్వు అనుభవించు, చూస్తావా చూసుకో, వింటావా విను, తింటావా తిను, తిరుగుతావా తిరుగు, నీ ఇష్టం, యథేచ్ఛగా నువ్వు చేసుకోవచ్చు. తేన త్యక్తేన భుంజీత, త్యక్తేన వదిలిపెట్టు. ఏం వదలాలి? నాదనే భావం పెట్టుకోమాక. ఇదంతా ఈశ్వరునిదే, ఈ ఇల్లు ఈశ్వరుడిదే, ఈ భూములు ఈశ్వరునియే, ఈ ప్లాట్లు ఈశ్వరునివే. ఇవి కేవలం తాత్కాలికంగా నేను నావని అభిమానాశ్రయంలో భావించుకుంటున్నానే కానీ ఇవి నిజంగా నావి కావు. ఇవన్నీ కూడా ఈశ్వరునివే. కాబట్టి ఈ పూట నాకు ప్రసాదించాడు, నేను ఉన్నంతకాలం దీంతో అనుబంధంతో ఉండవచ్చు. నా తదనంతరం వేరే వాళ్ళకి ఇస్తాడు, అంతవరకే. ఏమి ఒక సత్రం ఉందనుకోండి, దాంట్లో వస్తారు, ఆ రూమ్ ఆ యొక్క సత్రం వాళ్ళు ఆ ఉండమని చెప్పిన ఆ పూటకి ఆ రూమ్ ఇస్తారు, తాళం చేయిస్తారు, దాంట్లో ఉంటారు. తెల్లారిందా అంటే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. టికెట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ట్రైన్ ఎక్కుతారు, ఏసీ బుక్ చేసుకున్నారు, ఈ బర్త్ నాది అంటాడు. చూడండి నెంబర్ ఇది, ఈ నెంబరు నాకు అలాంటి చేశారు, ఈ బర్త్ నాది అంటాడు. ఎవరు కూర్చున్నా లే ఇది నాది, రిజర్వేషన్ చేసుకున్నా అంటాడు. ఆ విధముగా రిజర్వేషన్ ఎంతవరకు ఉంటుంది? ఏ యొక్క గ్రామం వరకు చేసుకున్నావో ఇక ఆ గ్రామం రాగానే నువ్వు దిగిపోవాలి. అంతే తప్ప నాది ఈ యొక్క బర్తు నేను పట్టుకుపోతాను, నేను దీన్ని ఎప్పుడు తీసుకుంటున్నాను అని చెప్పానంటే వాళ్ళు ఊరుకుంటారు చెప్పండి. అట్లా ఇప్పుకుపోయే అవకాశం ఇస్తే ఈ పాటికి రైళ్ళు మొత్తం లోపల బర్తులు మొత్తం ఖాళీ అయిపోయి ఉండేవి. కాబట్టి నువ్వు దిగుతున్నావో లేదో వేరే వాడు ఎక్కి మళ్ళీ అదే బర్తులో ఈ బర్త్ నాదంటాడు వాడు కూడా. ఢిల్లీ బండి పోతుంది అనుకోండి, బెంగళూరు నుంచి అక్కడ ఎక్కుతాడు, విజయవాడ దిగుతాడు, విజయవాడ దాకా వాడు నా భర్త అంటాడు. విజయవాడ నుంచి మళ్ళీ నాగపూరు ఆడదాకా పోతాడు, ఆవిడ నా భర్త అంటాడు. నాగపూర్ టు ఢిల్లీ. ఈ ప్రకారముగా మరి చూస్తే నీది కాదు, కేవలం అభిమానాశ్రయము. కాబట్టి ఈ ప్రకారముగా శరీరము అనేది నేనుగా భావించుకోవటం అజ్ఞానము. ఈ శరీరము యొక్క సంబంధమై ఉన్న అంశాలు మొత్తం కూడా ఈశ్వర అధీనములో ఉన్నాయి. ఈశ్వరుడే వాటికి అధినాయకుడు అని అర్థం. మరి నాయంటూ ఏమి లేవా అనుకున్నట్లయితే సూక్ష్మదేహములో పెట్టుకున్నటువంటి ఏ పుణ్యపాపాలైతే ఉన్నాయో అవి నీ సొత్తు, నువ్వు పట్టుకుపోవచ్చు ఇక్కడి నుంచి. దాన్ని ఎవరో కూడా తీసుకునేది లేదు, ఎవరు దాని మీద చెయ్యి వేసే అవకాశాలు లేవు. అవి కేవలం నీ యొక్క ఓన్ ప్రాపర్టీ అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మదేహము అనబడేటువంటి దాంట్లో అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి మళ్ళా దేహాలు ధరించి ఈ విశ్వంలోకి రావటం చేసుకోవచ్చు. లేదా ఆ సూక్ష్మదేహం మనసులో ఉన్న కల్మషాలని పోగొట్టుకుని ఇక రావటం అనేటువంటి అంశం లేకుండా బ్రహ్మములోనూ చేరిపోవచ్చు. కాబట్టి ప్రకారముగా
మనస్సులో చేరి ఉన్నటువంటి ఏ కల్మషాలు అయితే ఉన్నాయో అవన్నిటినీ కూడా పోగొట్టుకునే అవకాశము మనస్సు శ్వాసతో ఉండటము. కనుక శ్వాస అనేది భగవంతుని స్వరూపము కాబట్టి అందుచేత ఆ యొక్క సూక్ష్మదేవులను కల్మషాలని ఆ రూపముగా పోగొట్టుకుని వాళ్ళు బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మదేహాన్ని లింగదేహము అన్నారు. లింగం అంటే గుర్తులు చెప్పుకున్నాం కదా. అనేక జన్మలుగా సంపాదించుకున్నటువంటి పాప సంబంధ ముద్రలన్నీ కూడా సూక్ష్మదేహంలో ఉన్నాయి. దానికే అంటాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు, లింగం పల్లి పొలిమేర దాటితే దొంగల భయమిక లేదన్నా అని ఆయన బ్రహ్మం గారు గానం చేశాడు. లింగం పల్లి పొలిమేర దాటితే దొంగల భయమిక లేదన్నా. కనుక లింగంపల్లి అంటే మీకు గ్రామాలు ఉన్నాయి, అక్కడక్కడ లింగంపల్లి గ్రామాలు ఉన్నాయి. అవి అని చెప్పి అనుకోమాకండి. లింగంపల్లి అంటే సూక్ష్మదేహం అనేక గుర్తులతో చేరి ఉన్నది కాబట్టి లింగంపల్లి అని. కనుక లింగం అత్ర ఆధార, మరి దాని ఉత్పత్తి చెప్పుకొచ్చారు. అనగా మరి ఆధారము అని చెప్పనంటే లింగం అత్ర ఆధార, సూక్ష్మదేహముగా ఉన్నటువంటి దానికి ఆధారమై ఉన్నటువంటిది ఏంటంటే దాన్ని ఎరుక అన్నారు, తెలివి అన్నారు. ఈ తెలివి అనబడేటువంటిది మరి ఈ యొక్క అనేక గుర్తులు కలిగి ఉన్నటువంటి సంచితాది కర్మలతో ఉన్నటువంటి ఇంద్రియాలతో చేరి ఉన్నటువంటి సూక్ష్మదేహము అనేటువంటి దానికి ఆధారము అనేటువంటిది దాన్ని తెలివి అంటారు. ఎరుక అన్న తెలివి అన్న ఒకటే. కాబట్టి తెలివి అనేటువంటిది సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేస్తుంది. తెలివి లేకపోయిందా అంటే సూక్ష్మదేహం పనిచేయదు. ఏమి ఆ యొక్క తెలివి మందగించినట్లయితే ఆ యొక్క వ్యవహారం కూడా మందకొడిగా ఉంటుంది. తెలివి శుద్ధముగా స్పష్టముగా ఉన్నట్లయితే మరి వాడి వ్యవహారం కూడా బాగా ఉంటుంది. అందువల్లే అంటూ ఉంటాం, అరే తెలివి లేనివాడా, తెలివి తక్కువవాడా, తెలివి మందగించినవాడా అనేట్లాగా అంటూ ఉంటారు. కాబట్టి వ్యవహారం అస్తవ్యస్తం అయిపోతుంది అన్నమాట. కాబట్టి ప్రకారంగా మన యొక్క సూక్ష్మదేహంలో ఉన్నటువంటి వాట్లను సమయస్ఫూర్తిగా ఆ తెలివి గ్రహించి మనకు అందిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా పని మీద పోయినప్పుడు మీకు గనక ఆ తెలివి గనక నువ్వు ఏ పని మీద పోయావో ఆ గుర్తు ఇవ్వకపోయిందా అంటే తల బాదుకోవాల్సిందే. ఎందుకు వచ్చాను అబ్బాయికి, ఏం ఉద్దేశంతో వచ్చాను, ఏమి చేయటానికి వచ్చాను, అసలు జ్ఞాపకమే లేకుండా పోయిందే అని ఆ తల బాదుకుంటారు, అడ్డు ప్రచారం చేస్తారు. ఇక జ్ఞాపకం రాకపోవటంతో నేరుగా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక జ్ఞాపకం వస్తుంది మళ్ళీ, అరే రే మనం పోయింది దీనికోసం కదా, జ్ఞాపకం లేకపోవటం వల్ల ఇంటికి వచ్చేసాం. ఆ ఇంట్లో అమ్మగారు చివాట పెడుతుంది, బుద్ధి ఉందా లేదా, అందూరం పోయిన వాడు తినకుండా వచ్చావు వస్తువుని, మర్చిపోయాను అంటాడు ఈయన గారు. నేను మర్చిపోవడం ఏంటి చెప్పాక నీకు అంట. కనుక సూక్ష్మదేహంలో ముద్రలు ఉంటాయి, గుర్తులు ఉంటాయి. అవి ధరించి వ్యవహరింప చేయిస్తేనే తెలివి మరి సూక్ష్మదేహం వ్యవహరిస్తుంది. ఆ తెలివి కనుక ఆ ముద్రలు కనుక ఇవ్వకపోయిందా అని చెప్పనంటే వాడి పని గందరగోళమే. మీరు కూడా చూడండి, ఏదో టక్కన జ్ఞాపకం వస్తుంది, దానికోసం ఆ గదిలోకి పోతారు. ఆ గదిలో పోవటంలోనే నీకు ఆ యొక్క ముద్ర పోతుంది. ఆ పని ఆ ముద్ర పోవటం ఎందుకు వచ్చాను అబ్బా గదిలోకి అని మళ్ళా మీరు బుర్ర బాదుకుంటూ ఉంటారు. ఎన్నో సందర్భాలు మీకున్నాయి జీవితంలో. కనుక సమయస్ఫూర్తిగా మీకు ఆ జ్ఞాపకాలు ఇస్తేనే మీ వ్యవహారం చక్కగా సాగే అవకాశం ఉంటుంది. తర్వాత సాగు తెలివి అని చెప్పని మాట కూడా వాడుతూ ఉంటారు. ఏమిటంటే అయిపోయాక జ్ఞాపకం వస్తుంది, అరే రే ఇది ముందే రావచ్చు కదా నాకు ఈ జ్ఞాపకం, అయిపోయాక వచ్చింది, వాడు చెప్పేశాక వచ్చింది అని ఇట్లాగా పశ్చాత్తాపడుతూ ఉంటారు. కనుక సమయస్ఫూర్తిగా అప్పటికప్పుడు జ్ఞాపకం రాగలిగితే వ్యవహారం కూడా శుద్ధంగా ఉంటుంది. కానీ చాలామందికి ఏమిటంటే అన్నీ అయిపోతాయి, అయిపోయిన తర్వాత అట్లా చేస్తే బాగుండేది, ఇట్లా చేస్తే బాగుండేది, నాకు సందర్భంలో అట్లా జ్ఞాపకం రాలేదు, అది అట్లా చేసే విధానం రాలేదు
ఇట్లాగా చాలా జీవితంలో మదనపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే తెలివి సరైనటువంటి కోణంలో లేకపోవటం కారణముగా సూక్ష్మదేహ వ్యవహారంలో అస్తవ్యస్తంగా క్రియలు జరుగుతూ ఉంటాయి. కనుక జరిగే విధానాలకి తర్వాత కాలంలో మనందరం కూడా పశ్చాత్తాపం చెందే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మదేహం, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం, లింగం, గుర్తులు, అనేక సంస్కారములు, లింగాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం అది స్వతసిద్ధంగా వ్యవహరించలేదు. తెలివి లేకపోతే వ్యవహరించలేదు. తెలివి అనేది ధరించి సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేసినప్పుడే అన్ని కార్యాలు శుద్ధంగా చక్కగా ఉంటాయి. మనం అంటూ ఉంటాం, వాడు తెలివిరా, ఎంత బ్రహ్మాండంగా ఆలోచన చేస్తాడు, ఎంత చక్కగా కార్యాలు చేస్తాడు, ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడతాడు, అప్పటికప్పుడు ఎట్లా తోస్తాయి వీడికి అని మనం ఆశ్చర్యపడుతూ ఉంటాం. కొంతమందిలో ఆ తెలివి చురుగ్గా పనిచేస్తుంది, చాకచక్యంగా పనిచేస్తుంది, చాలా గొప్పగా పనిచేస్తుంది. అలాగా ఉన్నవాళ్ళు భవిష్యత్తులో బాగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి తెలివి శుద్ధంగా లేకపోతే, చురుగ్గా పనిచేసే విధానం లేకపోతే వాడి వ్యవహారం కూడా మందగొడిగా ఉంటుంది, వాడి వ్యాపారము మందగొడిగా ఉంటుంది, వాడి చదువు మందగొడిగా ఉంటుంది, వాడి వ్యవహారము మందగొడిగా ఉంటుంది. ప్రతి చోట వానికి మరి చివాట్లే వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ నింద చేస్తూ ఉంటారు, నీకు జ్ఞానం లేదా, తెలివి లేదా అనే విధానాలుగా. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే ఆధారే లింగమత్ర ఆధార అని స్వామి ఉత్పత్తి. కాబట్టి సూక్ష్మదేహం అనబడేటువంటి దానికి ఆధారం ఏమిటయ్యా అంటే తెలివి అనేటువంటిది అన్నమాట. కాబట్టి ప్రకారముగా మూల, ఆధారం 2 పదాలు వాడారు కదా. మరి దేనికి ఏది మూలం చెప్పుకున్నాం? ఈ యొక్క దేహము అనబడేటువంటి దానికి మరి శ్వాస మూలం అనే విషయం చెప్పుకున్నాం. అటనే ఇంద్రియాత్మికమై ఉన్న, వాసనాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహానికి ఆధారం తెలివి అని చెప్పుకున్నాం. ఈ 2 చూసినట్లయితే ఈ శ్వాస, ఈ తెలివి రెండింటికి మూలం ఒకటి ఉన్నది. ఆ మూలమే మహాకారణము అన్నారు. మహాకారణము అన్నారు. ఆ మహాకారణమే ఈ శ్వాసకు, ఈ తెలివికి మూలమై ఉందన్నమాట. కాబట్టి మహాకారణము అనబడేటువంటిది 2 శాఖలుగా విభజింపబడింది. ఈ మహాకారణము అనేది 2 శాఖలుగా విభజింపబడింది. ఇక్కడ మీకు ఈ అంశం కనుక తెలియబడితే మరి ఈ యొక్క కుండలిని అనేటువంటి యొక్క అంశం మీకు బాగా శుద్ధంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కుండలిని అనేటువంటి అంశం చెప్పటానికి నేను ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఈ చెప్పుకున్న విధానంలో మూల, ఆధారం అన్నప్పుడు గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క పార్థివ దేహానికి శ్వాస మూలం అనే అంశముగా, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మ దేహానికి తెలివి ఆధారం అనే విధానముగా 2 కలిపితే మూలాధారము అని, ఆ రెండింటికి కూడా మరి ఏదయ్యా అని చెప్పనంటే అదే మహాకారణము అన్నారు. శాఖయోద్వయి శక్తి మూలక అని రమణ భగవానుల వారు ఉపదేశ సారములో ఇస్తాడు. శాఖయోహో ద్వయి అన్నాడు. చిత్తవాయవ చిత్క్రియాయుతా శాఖయోహో ద్వయి శక్తి మూలక అన్న పదం వాడతాడు రమణ భగవానుల వారు. అక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశము కుండలిని అనేటువంటి అంశం మీకు రేపటి రోజున వస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.